హలో అండి. అందరికీ నమస్తే. పొద్దున్నే ఇదేంటి మంచు చూపిస్తుంది అనుకోవద్దు. ఈరోజు డైలీ వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను. 6:36 అవుతుంది. ఎంత మంచు పడుతుందో చూడండి. అస్సలు మనుషులు కనిపియట్లేదు. అంత మంచు పడుతుంది. అయితే ఫస్ట్ లేవగానే బాల్కనీలోకొచ్చానండి. వచ్చేసరికి ఇంత మంచు పడింది. ఇంకా లేవలేకపోయాను. ఇంకా లెగాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టాలి కదా! ఇంకెందుకని లేచాను. లేచి బెడ్ మొత్తం సర్దేశాను. అంతలోన మా ఆయన వచ్చేస్తారు. ఇంకా లెగకపోతే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఎళ్ళిపోతారని, ఇంకా అతి కష్టం మీద లేచి, ఇంకా బెడ్ మొత్తం సర్దుకున్నాను. నీట్‌గా బెడ్ మొత్తం సర్దాక బ్రష్ చేసి ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. అయితే ఇండియన్ ఆర్మీ వైఫ్‌గా నా డే రొటీన్ ఎలాగుంటదని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. బెడ్ మొత్తం సర్దేశాను. బెడ్ మొత్తం సర్దేశాక కిచెన్‌లోకెళ్ళి నైట్ గిన్నెలుంటే అవిని మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దోస ఏద్దామని దోస పిండి ఆల్రెడీ కలిపి పెట్టానండి. దోస ఏద్దామని తీశాను. అయితే మా ఆయన ఏమన్నారంటే, "నాకు ఎగ్ దోస కావాలి" అన్నారు. అయితే ఓకే. ఎగ్ దోస ఏద్దామని దోస ఏసాను. ఎగ్ దోస ఏముందండి, దోస ఏసి ఇంకా దానిపైన ఒక గుడ్డు కొట్టి, ఉప్పు, కారం ఏసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. నాకంతగా ఎగ్ దోస నచ్చదండి. మా ఆయనకే ఎప్పుడు దోస ఏసిన ప్రతిసారి దోస ఏనా అంటారు. ఇంకెందుకని ఏదో ఒకటి ఆల్టర్‌నేటివ్‌గా చేస్తాననమాట. ఇదిగోండి ఎగ్ దోసకి మ్యాండేటరీ మాకు టమాటా చట్నీ అండి. అలాగే పల్లీ చట్నీ చేశాను. ఇదేంటి నల్లగా ఉంది అనొద్దండి. పల్లీలు కొంచెం బ్లాక్‌గా ఉండాయనమాట. అయితే అవి కొంచెం తక్కువ ఉడలేదు కంగారుకి అలా చేసేసాను. అందుకే కొంచెం బ్లాక్‌గా ఉంది. మా ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. అలాగే నేను తినేసాను. ఆ తర్వాత ఇదిగోండి బట్టలు సాయంత్రం ఉతికానండి. సాయంత్రం ఆరబెట్టాను. కొంచెం చల్లగా ఉన్నాయని మళ్ళీ ఆరబెట్టుకున్నా. ఇక్కడ అస్సలు ఎండ రావట్లేదు కదా! ఇంకెందుకని బాల్కనీలోనే పెట్టేసాను. అదే ఆరబెట్టేసాను. ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఇది మేముండేది సివిల్ క్వార్టర్స్ అండి. రెంటెడ్ హౌసు. అందుకు మాకు ఎలా ఉందంటే ఒక 2 రూమ్‌లు, ఒక బెడ్‌రూము, ఒకటి సైడ్ రూము, ఇంకా హాలు, కిచెను, బాల్కనీ ఉందండి. బయటన మొత్తం కన్‌స్ట్రక్షన్ అండి. అందుకు మొత్తం ధూళే ఎంత తుడిచినా ధూళొస్తూనే ఉందండి. అయితే బయటన ఇదిగోండి మొత్తం తుడిచాను. బయటన కూడా తుడిచాను. కానీ ఇంకా మరి చేసేదేం లేదు. మొత్తం ధూళొస్తూనే ఉంటది. ఇదిగోండి గిన్నెలు ఆల్రెడీ పొద్దున్నే తోమాను. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి మొత్తం మళ్ళీ నిండిపోయింది సింకు. ఇక్కడేంటంటే మాకు చిన్న సింక్ అండి. ఒక సింక్ పక్కన గ్యాస్ పెట్టుకోనీకి. ఇంక మధ్యలో కొంచెం గ్యాపే అనమాట. గిన్నెలు మాటికి నిండిపోతుంటాయి. అందుకు తొందరగా కడిగేసి బాల్కనీలో ఆరబెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం వచ్చి ఎండకి ఆరిపోతాయి. తేమ లేకుండా నీట్‌గా ఉంటాయి అన్నీ. ఇక్కడ తొందరగా తోమేసి ఇంక బాల్కనీలో ఆరబెట్టేస్తాను. ఇక్కడ పెట్టను. అసలిక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోదు. ఇదిగోండి గిన్నెలు కొంచెం తెచ్చుకుంటాం కదా! ఇంకా క్లీన్ చేస్తే తప్ప మధ్యాహ్నం వండుకోనీకి ఉండవనమాట. అందుకు ఎప్పుడూ అప్పుడే క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి బాల్కనీలో ఆరబెట్టేసాను. అలాగే ఈలోపు లంచ్‌కి టైం అయిపోయిందనమాట. అయితే లంచ్‌లోకి ఏం చేద్దామని ఆలోచిస్తే కూరగాయలన్నీ ఉన్నాయి. వెజిటబుల్ పులావ్ చేసేద్దామని ఒక పక్క వెజిటబుల్ పులావ్ అనేది పెట్టానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో వెజిటబుల్ పులావ్ రెసిపీ ఉంది. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. అలాగే తర్వాత ఇటు సైడ్ ఏంటంటే పన్నీర్ చేద్దాం అని ఈ పక్కన మసాలాలన్నీ ఫ్రై చేస్తున్నాననమాట. అయితే పన్నీర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. మా ఆయన మిల్క్ ప్యాకెట్ తెస్తే ఇంకా మేము పాలు అంత ఎక్కువగా తాగమనమాట. అందుకు నేను మిల్క్ ప్యాకెట్ ఎప్పటికని పన్నీర్ చేసేస్తూ ఉంటాను. ఒక సైడ్ వెజిటబుల్ పులావ్ అనేది అవుతుంది. ఒక సైడ్ పన్నీర్ మసాలా అనేది ఫ్రై చేసుకుంటున్నా. ఆ తర్వాత చిన్న క్లిప్సే తీసానండి. ఇవి మొత్తం ప్రాసెస్ ఏం తీయలేదు. అలాగే వెజిటబుల్ పులావ్ పెట్టేసాను. కుక్కర్ మూత పెట్టేసాను. ఇటు సైడ్ పన్నీర్ మసాలా అనేది మిక్సీ పట్టుకొని ఇంకా ఒక సైడ్ అది అవుతుందనమాట. మాకేంటంటే సలాడ్ కంపల్సరీ ఉల్లిపాయ, దోసకాయ, క్యారెట్ అనేది ముక్కలు చేసుకొని తింటాము. అలాగే వేడి నీరు ఫ్లాస్క్‌లోనికి ఫిల్ చేసేసాను. ఇది లంచ్ మాదయిపోయింది. అయితే బట్టలకు కూడా మడత పెట్టేసానండి. గిన్నెలు కూడా మొత్తం తెచ్చి లోన పెట్టేసుకున్నాను. నైట్ డిన్నర్ కూడా ఏం చేశానంటే చపాతీ, మిల్ మేకర్, టమాటా కర్రీ, అలాగే చిక్కుడుకాయ కూర. ఇదే ఇంక రోజు ఉండేదే. ఇవన్నీ చేసుకునేసరికి టైం మొత్తం అయిపోద్ది.